శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. గురు సంచారం మూలకంగా ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, గురుగ్రహము ప్రధానమైనటువంటి గ్రహము, సంపూర్ణ శుభగ్రహము గురువు. కాబట్టి గురువు యొక్క సంచారం మూలకంగా జాతకుడిపైన చాలా ప్రభావము ఉంటుంది. అన్ని విషయాల లోపల కూడాను గురువు యొక్క సంచారము ప్రభావాన్ని సూచిస్తుంది. అయితే ఈ 2026వ సంవత్సరంలో గురుగ్రహము 1/6/2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. గత సంవత్సరము 5 డిసెంబర్ 2025లో ప్రవేశమయ్యి 1/6/2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఇందులో కొంత భాగం వక్రించి సంచారం జరుపుతున్నాడు, తదనంతరం రుజుమార్గంలోకి వస్తున్నాడు. కానీ రాశి మార్పు జరగలేదు, మొత్తం కూడాను మిథున రాశిలోనే 1 జూన్ వరకు ఉంటున్నాడు. గనక ఈ మిథున రాశిలో సంచరిస్తున్న సమయం లోపల 12 రాశులలో జన్మించినటువంటి వారికి ప్రత్యేకంగా గురువు యొక్క ప్రభావము ఎలా ఉంటుంది అనేటువంటి విషయం పైన మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. మీనరాశి వారికి గురువు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, మిథున రాశి సంచారము మీనరాశి వారికి 4వ స్థానం అవుతుంది. అంటే గురువు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి స్థానం. అయితే సాంప్రదాయం ప్రకారంగా మనం చూసినట్టయితే, రాస్యాధిపతి గురువు, దశమాధిపతి గురువు, అలాంటి గురుగ్రహము 4థ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే 4థ స్థానము గృహము, సంతోషము, ఆనందము, వీటికి సంబంధించినటువంటి విషయాలపై బాగా ప్రభావాన్ని చూపించేటువంటి స్థానం గనక, అలాంటి స్థానంలో గురువు సంచరించడము కొంతవరకు మనకు కలిసి వస్తుంది. గోచార రీత్యా ప్రతికూలమే అయినా ఈ కాంబినేషను, ఈ విశ్లేషణ చూసినట్టయితే కొంతవరకు మనకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏ ఏ విషయాలలో మనకు కలిసి వస్తుంది, ఏ ఏ విషయాలలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి సూచనలను నేను మీకు చెప్తాను. 4వ స్థానంలో ముఖ్యంగా ఇంటి విషయాలలో మీకు కొన్ని కార్నర్స్ లోపల కలిసి వస్తుంది. కానీ కొంత అనవసరమైనటువంటి చర్చలను ఇంటిలో జరపకుండా ఉన్నట్టయితే మీరు ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా మీరు సక్సెస్ రేటు కూడా పెరుగుతుంది. మానసికంగా, శారీరకంగా మీరు ఒక సంతృప్తిగా ఉన్నప్పుడు మీరు పనుల లోపల మీ స్కిల్స్ను సంపూర్ణంగా మీరు వినియోగించడానికి అవకాశాలు బాగా ఉంటాయి. తద్వారా మీకు సక్సెస్ రేట్ అనేటువంటిది పెరుగుతుంది. ఇకపోతే ఇల్లు, ఆస్తి కొనుగోలు చేసేటువంటి అవకాశము ఉంది ఈ సమయం లోపల. ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యంపై మీరు శ్రద్ధ చూపాలి. ముఖ్యంగా 4థ స్థానము మాతృస్థానం కనుక తల్లి ఆరోగ్యంపై మీరు శ్రద్ధ చూపండి. అంటే వాళ్ళ యొక్క బాగోగులను మీరు ప్రతినిత్యం కూడాను చూస్తూ ఉండడము చాలా మంచిది. ఇకపోతే మనశ్శాంతి మట్టుకు ఉంటుంది. వాహనాలను కొనేటప్పుడు, భూములను పర్చేస్ చేసేటప్పుడు మీరు డాక్యుమెంటేషన్ కానీ వాటి యొక్క నాణ్యతను కానీ మీరు చూసి పరీక్షించి తీసుకోవడం చాలా మంచిది. ఇక వ్యక్తిగతంగా ఆలోచించినట్టయితే స్థిరంగా ఉంటారు. రాస్యాధిపతి 4థం అనే కాంబినేషన్ మూలకంగా మీరు స్థిరంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఉద్యోగస్తులు స్థిరంగా ఉంటారు, వ్యాపారస్తులు కూడాను స్థిరంగా ఉంటారు. మీరు చేసేటువంటి పనుల లోపల ఒక స్థిరత్వము అనేటువంటిది ఈ సమయం లోపల ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక కుటుంబం లోపల అందరి యొక్క సహాయ సహకారాలు మట్టుకు అందుతాయి. పిల్లల కోసం చేసేటువంటి పనుల లోపల మట్టుకు మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓవర్లుక్ చేయకుండా వాళ్ళ చదివే కానివ్వండి, వాళ్ళ విషయంలో వివాహాది శుభకార్య ప్రయత్నాలకే కానివ్వండి, మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడము, అందరి సహాయ సహకారాలు తీసుకోవడం చాలా అవసరము. ఇక ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్తలతో ఉండాలి.
అంటే అనవసరమైనటువంటి భూములను, లిటిగేషన్లో ఉన్నటువంటి భూములను కొని మీరు ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం ఉంది కనుక ఆ విషయంలో మటుకు చాలా జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు కలిసి వస్తుంది. కొంత మీరు ఏకాగ్రతతో ఉన్నట్టయితే చాలా విషయాలలో సత్ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు పొదుపుపై అంటే సేవింగ్స్పై మనస్సు నిలిపేటువంటి అవకాశం కనబడుతుంది ఈ సమయం లోపల. ఓవరాల్గా మనం చూసినట్టయితే మీరు స్థిరత్వంతో ఉన్నట్టయితే సౌఖ్యాన్ని పొందుతారు ఈ సమయం లోపల. రాబడిని కూడాను పెంచుకోగలుగుతారు. స్థిరత్వము అనంటే మానసికంగా కానివ్వండి, ఆలోచన పరంగా కానివ్వండి, అన్సర్టనిటీ రాకుండా ఒక విషయాన్ని ప్రారంభించి మళ్ళీ ఇంకో విషయంపై మనస్సు నిలపడం అనేటువంటిది తగదు అనే విషయాన్ని మనకు ఈ గ్రహస్థితి తెలియజేస్తుంది. కనుక మీరు ఏదైతే వర్క్ను స్టార్ట్ చేస్తారో ఆ వర్క్ మీదనే మీరు కాన్సన్ట్రేట్ చేయండి. దాన్ని ఇచ్చినటువంటి సమయం లోపల, అనుకున్న సమయం లోపల పూర్తి చేయడానికై ప్రయత్నాలు చేయండి. వ్యాపారం బాగానే కలిసి వస్తుంది. ఇక స్నేహితుల సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. స్నేహితులు, ఆత్మీయులు వాళ్ళందరి మూలకంగా మీకు పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే పూర్వము ఎదుర్కొన్నటువంటి భయము, ఆందోళన కొంతవరకు మీకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. రాస్యాధిపతి చతుర్థం కనుక కొంత తగ్గుతుంది. అయినప్పటికీ అంతర్గతంగా ఏదో ఒక భయము, ఆదాయం విషయంలో కానివ్వండి, అప్పుల విషయంలోనే కానివ్వండి, కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే పూర్వంతో పోల్చినట్టయితే మటుకు కొంత తగ్గుదల ఉంది. ఇక ఆధ్యాత్మిక పరంగా మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఆరోగ్యము ఓవరాల్గా నయమవుతుంది, స్థిరంగానే ఉంటుంది. మీకు అనుభవం లోపల కొన్ని విషయాలను మీరు నేర్చుకుంటారు ఈ సమయం లోపల. కాబట్టి ఇది చాలా మీకు ఉపయుక్తమైనటువంటి సమయంగా మనం భావించవచ్చును. ఎన్నో విషయాలలో మీరు నేర్చుకుంటారు. ఇకపోతే మళ్ళీ రీలొకేషన్ అనేటువంటిది కనబడుతుంది. అంటే మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని నుండి మళ్ళీ వేరే పనిలోకి వెళ్ళడము, అక్కడ స్థిరంగా ఉండడానికై మీరు ప్రయత్నాలు చేయడము, ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టేసి వేరే ప్రాంతానికి వెళ్ళడము, వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా ఇలాంటివి ఈ సమయం లోపల కనబడుతున్నాయి. అయితే ఓవరాల్గా చూసినట్టయితే మీకు మిశ్రమ ఫలితాలు ఈ మిథున రాశిలో సంచారం మూలకంగా ఉన్నప్పటికీ గురువు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల మన జన్మరాశికి 2, 5, 7, 9, 11 స్థానాలలో సంచరిస్తున్నట్టయితే, అంటే మన జన్మరాశి నుండి 2వ స్థానంలో కానివ్వండి, 5వ స్థానంలో కానివ్వండి, 7వ స్థానంలో కానివ్వండి, 9వ స్థానంలో కానివ్వండి, 11వ స్థానంలో కానివ్వండి సంచరిస్తున్నప్పుడు గురువు మనకు శుభ ఫలితాలను ఇస్తాడు. కనుక ఈ సమయంలో మనము గురువు విషయమై పరిహారం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కేవలం మీరు గురువును సందర్శించుకోవడము, నిత్యము పూజించేటువంటి దేవతను పూజించినట్టయితే మీకు సరిపోతుంది. ఇక 1, 4, 10, 12 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మధ్యమ ఫలితాలను ఇస్తాడు. మధ్యమ ఫలితాలు అనంటే మనము ఎఫర్ట్స్ పెడితే మనకు ఆ శుభం అనేటువంటిది మన వైపుకు వస్తుంది. అంటే స్కిల్స్ను ప్రదర్శించి ఎఫర్ట్స్ పెట్టి మనం పనులు చేసినట్టయితే సత్ఫలితాలను పొందుతాము మధ్యస్థంగా ఉన్నటువంటి సమయం లోపల. అయితే ఈ సమయంలో మనము కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటేను మనము శ్రద్ధతో పనులు చేయడానికి భగవంతుడి యొక్క అనుగ్రహం కూడాను కావాలి. ఆ శ్రద్ధ అనేటువంటిది మనకు కలగాలి. శ్రద్ధతో పనులు చేయాలి అని అంటే మనకు ఆ ఇంట్రెస్ట్ అనేటువంటిది రావాలి. కాబట్టి భగవంతుడి అనుగ్రహం కావాలి. ఇక అదేవిధంగా 3, 6, 8 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు గురువు. కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్టయితే మధ్యస్థంగా ఉన్నప్పుడు, ప్రతికూలంగా ఉన్నప్పుడు తప్పకుండా మనం పరిహారాలు చేసుకోవాలి. అయితే గురువు విషయంలో మనం ఏం పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, గురువు సంబంధించినటువంటి మూలమంత్రం ఉంటుంది.
దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను ఒక 16 మార్లు మీరు జపించినట్టయితే ఆ గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా సద్గురువులను సందర్శించుకోండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని చేయండి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది గురువు యొక్క అనుగ్రహం రావడానికి తల్లిదండ్రులను సేవించండి. మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు. కాబట్టి తల్లిదండ్రులే మనకు గురువులు, తల్లిదండ్రులే భగవంతుడు. కాబట్టి తల్లిదండ్రులను ప్రతినిత్యం కూడాను సేవించడము, వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకోవడము, వాళ్లకు కావలసినటువంటి పనులను చేసి పెట్టడము, వాళ్ళ యొక్క మనస్సును నొప్పించకుండా వాళ్లను సంతృప్తిపరిచినట్టయితే మీకు తప్పకుండా ఆ తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. తద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహం కూడాను మీకు లభిస్తుంది. కనుక అందరూ కూడాను గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు తల్లిదండ్రులను సేవించండి. వాళ్లకు కావలసినటువంటి విషయాలపై మీరు మనస్సు నిలపండి. తద్వారా మీకు శుభం జరుగుతుంది. శుభం.